హాయ్ అందరికీ వెల్కమ్ టు సుహానా వ్లాగ్స్. నేను చూపించే ఈ చికెన్ వేపుడు టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు చూసారంటే మీకు కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఈ చికెన్ వేపుడులోకి కాంబినేషన్గా రసం అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ అయితే బాగా వాష్ చేసుకొని సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1½ టేబుల్ స్పూన్, అలాగే ఒక 1½ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఈ చికెన్ అయితే మనం ఒక ½ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మొత్తం వేసి వాటర్ రిలీజ్ అయ్యి బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. దాని తర్వాత లాస్ట్లో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు కరివేపాకు వేసి బాగా తిప్పి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరి ఇదే గిన్నెలోనే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, కారం, అలాగే ధనియా పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కరివేపాకు, కొత్తిమీర ఇవి రెండు వేసి బాగా సిమ్లో మరి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్ని రసం కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.